ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక పోలికగా జరిగినటువంటి, నీడగా జరిగినటువంటి కొన్ని సంగతులను మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్న మోరియా పర్వతము, అబ్రహాము అనేటువంటి అంశం మీద మనము దేవునికి వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు ఇస్సాకు, మోరియా పర్వతము అనేటువంటి అంశం మీద మనము దేవునికి వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఇప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో వెళుతున్నాడు. దేవుడు నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలర్పించయ్యా అని చెప్పి అబ్రహాంతో అన్నప్పుడు, ఇస్సాకు కూడా తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో ప్రియమైన దేవుని బిడ్డ వెళుతున్నప్పుడు అక్కడ ఆ హిన్నోము లోయ ద్వారా వాళ్ళు వెళుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తండ్రితో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మన దగ్గర నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, కానీ గొర్రె లేదు, బలర్పించడానికి గొర్రె లేదు అని, గొర్రె ఎక్కడని అడుగుతున్నాడు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె ఎక్కడని అడిగినప్పుడు తండ్రి అయినటువంటి అబ్రహాము హృదయము ఎంత బాధపడి ఉంటుంది. ఒరే బాబు, నాన్న ఆ గొర్రె నువ్వేరా అని చెప్పి తన హృదయంలో తలంచుంటాడు. కానీ తన బిడ్డకు ఏం నేర్పించారంటే, అయ్యా మనము దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళిపోదాం బాబు, మిగిలింది దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసే దేవుడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మాటను నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ హిన్నోము లోయలో ద్వారా ఇద్దరు వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉండేటువంటి ఎంతోమంది తల్లిదండ్రులు తన బిడ్డలను ఆ దేవతకు బలర్పించేది ఇస్సాకు కూడా చూస్తుంటాడండి. చిన్నవాడు ఇస్సాకు అంటే 12 వయసు నుండి 13వ సంవత్సరంలో యవ్వన ప్రాయంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. అలాంటి సమయంలో ఇస్సాకు అవన్నిటిని చూస్తుంటాడు. కానీ ఇస్సాకు కూడా ఏ మాత్రం భయపడలేదు. తాను దేవుని కొరకు, దేవునికి తను అప్పగించడానికి దేవుని బలిపీఠంలో ప్రియమైన దేవుని బిడ్డలారా తాను బలి అవ్వబోతున్నామని చెప్పి, ఒకవేళ ఆయనకి ఒక తలంపు వచ్చి ఉంటుందేమో, ఒకవేళ నేనే ఆ బలి అవ్వబోయేటువంటి గొర్రె నేనేమో అని చెప్పి కూడా ఇస్సాకు తలంచుంటాడేమో. కానీ ఏ మాత్రం భయపడలేదు. తన తండ్రితో ముందుకు సాగాడు. ఆ యొక్క మోరియా దేశంలో ఉండేటువంటి ఆ పర్వతానికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాము కట్టెలతో ప్రియమైన దేవుని బిడ్డలారా బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన కడుతున్నాడు. ఈ కట్టెలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు మోసుకొచ్చారు? ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్సాకు ఆ కట్టెలను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈడ్చుకొచ్చాడు. ఎందుకంటే మన తెలుగు బైబిల్లో ఆ కట్టెలను ఇస్సాకు మోసుకొచ్చాడు అనేటువంటి మాట రాయబడి ఉందండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో మనం చదువుతున్నాము. ఆ కట్టెలు మోసింది అబ్రహాము కాదు, ఇస్సాకు మోసాడు. ప్రేమ బలిపీఠం కావాల్సిన కట్టెలను ఇస్సాకే మోసాడు. ఎలాగా? హెబ్రీ భాషలో ఎలాగుందంటే, ఆ కట్టెలను ఇస్సాకు ఈడ్చుకొచ్చాడు. తన భుజం మీద ఆ కట్టెల యొక్క ఒక భాగాన్ని, ఆ కట్టెలు చాలా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఒక భాగమేమో తన యొక్క భుజం మీద ఉంది, ఇస్సాకు యొక్క భుజం మీద ఉంది. ఇంకొక భాగమేమో అది నేల మీద ఉంది. ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళాడంట, పర్వతానికి ఎక్కాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ? తాను మోసుకొచ్చినటువంటి ఆ కట్టెలతోనే తన తండ్రి అయిన దేవుడు, తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. ఆ కట్టబడినటువంటి బలిపీఠం మీద ఇస్సాకుని కాళ్ళు చేతులు బంధించి అక్కడ ఆయన బలిపీఠం మీద ఆయన ఉంచినప్పుడు ఇస్సాకుకు అర్థమైపోయింది, అరే నేనే బలి అవ్వబోయేటువంటి గొర్రెను అని చెప్పి అర్థమైంది. కానీ నానా వద్దు అని చెప్పి ఏ మాత్రము తన నాన్నతో, తన తండ్రితో వాదించలేదు. తను దేవుని కొరకు బలి అవ్వడానికి ప్రియమైన దేవుని బలిపీఠంలో తను బలిగా అప్పగించాడు ఇస్సాకు. కాబట్టి ఏం జరిగింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు అప్పుడు వెంటనే అబ్రహాము నువ్వు ఆపు, నీ కుమారునికి ఏం చెయ్యొద్దని చెప్పి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతకరంగా ఇస్సాకును రక్షించినట్లుగా మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు తను అప్పగించాడండి. ఇస్సాకు తను అప్పగించాడు. దేవుని యొక్క బలిపీఠంలో తాను బలి అవ్వడానికి ఇస్సాకు తను అప్పగించాడు. తనకు అర్థమైపోయింది, నేనే బలి అవ్వబోయేటువంటి గొర్రెని చెప్పి అర్థమైంది. అప్పుడు ఇస్సాకు తను పూర్తిగా అప్పగించాడు. బలిపీఠం మీద తాను ఉంచబడడానికి, తను బంధించబడడానికి, తను బలి అర్పించబడడానికి అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఇస్సాకు తన యొక్క బలి అవ్వబోయేటువంటి ఆ యొక్క బలిపీఠము కావాల్సినటువంటి కట్టెలను ఈడ్చుకెళ్ళాడో, అలానే ప్రభువైన యేసుక్రీస్తు కూడా తాను బలి అవ్వబోయేటువంటి సిలువను ఆయన ఈడ్చుకెళ్ళాడు, మోసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పర్వతంలో అయితే ఇస్సాకు తన్ను బలిగా ఇవ్వడానికి, బలర్పించడానికి అప్పగించాడు,
అదే పర్వతంలోనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా సిలువ మరణంలో సిలువలో ఆయన మరణించడానికి తను అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు బలిపీఠం మీద ఉంచబడి ఉన్నాడు. ఉంచబడినప్పుడు ఏం జరిగింది? తండ్రి అని దేవుడు అంటున్నాడు, అబ్రహాము ఆపు, నీ కుమారుడికి ఏం చెయ్యొద్దు, చిన్నవాడికి ఏం చెయ్యొద్దు అని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బిడ్డకి ఏం చెయ్యొద్దయ్యా అని చెప్పి, నీ బిడ్డని ఏం చెయ్యొద్దు, నీ బిడ్డని చెయ్యొద్దు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇస్సాకుకు బదులుగా ఆ బలిపీఠం మీద ఏదన్నా ఒకటి బలి అర్పించబడాలి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బలిపీఠాన్ని అలానే ఉంచలేము అని చెప్పి చూస్తున్నాడు. ఎక్కడి నుంచి అయితే ఏ వైపు నుండి దేవుని స్వరము వినిపించిందో ఆ వైపు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని, ఈయన ఉన్నటువంటి స్థలం నుండి 300 అడుగులు అంటే 300 మీటర్ల దూరంలో ప్రియమైన దేవుని ఒక్కొక్క పర్వతము ఈ పర్వతం యొక్క ఇంకొక భాగం అక్కడ ఉంది. అక్కడ నుండి దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీవు నీ కుమారుని నా కొరకు అప్పగించావు కాబట్టి నీ కుమారునికి బదులుగా బలి అవ్వడానికి గొర్రెను నేను నీకు పంపిస్తానయ్యా, నేను నీకు పంపిస్తాను. నీ కుమారుకు ఏం నేర్పించావు? దేవుడు యెహోవా తనకు దహన బలికైనటువంటి గొర్రెను ఆయన చూసుకుంటాడని చెప్పావు కదా. ఇదిగో ఆ మాట ప్రకారమే నీ కుమారుని కొరకు సిద్ధపరచబడినటువంటి బలిపీఠం మీద నీ కుమారునికి బదులుగా బలి అవ్వడానికి ఇదిగో నా యొక్క గొర్రె పిల్లని నేను నీకు పంపిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అబ్రహాం చూస్తే ఏ వైపు నుండి దేవుడు మాట్లాడాడో ఆ స్థలానికి వెళుతున్నాడు. అక్కడ ఒక గొర్రె తన యొక్క కొమ్ములను ముండ్ల పొదలో చిక్కుకొని ఉంది. ఆ గొర్రెను తీసుకొచ్చి తన కుమారుని కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ బలిపీఠం మీద ఆ గొర్రెను ఆయన బలర్పించేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రె ఎవరు? ఈ గొర్రె దేవుని గొర్రె పిల్లైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోరియా పర్వతము మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోరియా పర్వతం మనకు నేర్పించేటువంటి పాఠము, దేవుని కొరకు ముందుకు సాగు, దేవుడు నీ కొరకు క్రియ జరిగిస్తాడు అనేటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. యేసయ్య నీ కొరకు తను బలర్పించాడు. బలర్పించడానికి ఆయన ఏ మాత్రము వెనకంచు వేయలేదు. అన్ని శ్రమలను నీ కొరకు ఆయన ఆ మోరియా పర్వతంలో ఆయన భరించాడు. ఆ కల్వరి కొండలో ఆయన భరించాడు. నీ కొరకు సిలువ మానును మోసాడు. నువ్వు మోయవలసినటువంటి సిలువ మ్రానును ఆయన మోసాడు. నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి ఆ యొక్క మరణాన్ని ఆయన నీ కొరకు రుచి చూశాడు. నీకు సంతోషాన్ని, రక్షణనిచ్చాడు అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించినటువంటి యేసయ్యకు మన జీవితాలను అప్పగిద్దాము. ఆయనకు మనము రుణస్థులుగా, యథార్థవంతులుగా, భయభక్తులతో మనం ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రమయ్యా, ఆ యొక్క మోరియా పర్వతంలో అయ్యా స్తోత్రం, ఇస్సాకుకు బదులుగా తండ్రి ఒక గొర్రెను తండ్రి స్తోత్రమయ్యా ఇచ్చావయ్యా. తండ్రి మేము కూడా నీవు నియమించినటువంటి స్థలానికి మేము ముందుకు సాగినప్పుడు జరగవలసిన ప్రతి ఒక్కటి కూడా తండ్రి నువ్వు తండ్రి చూసుకునేటువంటి దేవుడువు, మా కొరకు సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడువు అనేటువంటి తండ్రి పాఠాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. తండ్రి ఈరోజు ఈ మాటలు తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి నీ త్యాగాన్ని గుర్తెరిగి తండ్రి అయ్యా నీ యందు భయభక్తులతో ఉండడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.